నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఇప్పటిదాకా బీజేపీ ఒక్కటే జగన్ అరెస్ట్ గురించి మాట్లాడలేదని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈరోజు బీజేపీకి సంబంధించి కూడా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఏంటి అంటే జగన్ అరెస్ట్ దిశగా పావులు కదుపుతున్నా అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా సాక్షికి సంబంధించి గతంలో కూడా వాస్తవానికి ఇది ఇప్పటికీ బ్యాన్ కావాల్సినటువంటి ఛానల్, కానీ కోర్టులలో ఉన్న లాయర్తో ఏం చేయించారంటే సాక్షిలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మాకు మళ్ళీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ దొరకదు, కొంచెం సహకరించండి అన్నందుకు సాక్షి ఛానల్ నడుస్తుందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరుగా బయటపడిన తర్వాత ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఎవరైతే భారతీ సిమెంట్ సంబంధించిన పూర్తి స్థాయి ఆయన డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా చూసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ, అదేవిధంగా చూసుకుంటే వీళ్ళిద్దరిని కూడా శాసిస్తుంది మాజీ ఐఏఎస్ అయినటువంటి ఒక ధనుంజయ రెడ్డి. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? సో ఖచ్చితంగా పూర్తి గేట్లు తెరిచేసుకున్నాయని చెప్పి అనుకోవచ్చా? అందుకే ఇప్పుడు బీజేపీ అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతుందంటే ఏమంటారు? ఇక్కడ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో నిన్న బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడో మైసూర్లో అటవుల ప్రాంతానికి దగ్గరలో ఆయన దొరికాడంట. అది కాక ఏదో వెల్నెస్ లో అంటే అవును, దాని బయటే అతను తిరుగుతున్నట్లు అక్కడ పట్టుబడినట్లు సమాచారం. మనకి ఈ రోజున అన్ని వార్తల్లో కూడా పత్రికలు అవే వచ్చినాయి. ఇక్కడ మద్యం కుంభకోణం ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ ఇంకొకరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితుడైన వ్యక్తి. అతను దొరికితే మాత్రం ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తున్నది. అతని కోసం ఇప్పుడు సిట్ గాలింపులు. మరి ఇంకొక వైపు చూసుకుంటే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇస్తే మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయండి, ఇతని కేసులన్నీ కూడా ఏ విధంగా జరిగిందనేది మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయటం. మరి అదే విధంగా చూస్తుంటే రాజ్ కసిరెడ్డి, మరి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటే అంతకుముందు విజయసాయి రెడ్డి అన్నీ కూడా నేను బయటపడతాను, అవన్నీ బయటపడితే వీళ్ళ బ్రతకంతా కూడా బయటకు వస్తుందని చెప్పేసి తను చెప్పిన వైను, ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన వైను. అంటే ఎవరు అంటే వీళ్ళు దొంగలు అనేది ఒకరి వైపు, అంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పేసి వీళ్ళు చూయించుకోవటమే కానీ ఎవరి గురించి ఎవరి గుట్టు కూడా వీళ్ళు విప్పట్లేదు. మరి అదేవిధంగా ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో అతను కూడా ఇప్పుడు ఏదైతే ఒక పెన్ డ్రైవ్ అక్కడ ఇచ్చాడు మరి కేంద్ర ప్రభుత్వానికి, మరి వాళ్ళ దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి, వీళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో స్కీములు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా వీళ్ళు ముందుకి ఈ ఏదైతే మద్యం కుంభకోణం సంబంధించి వెళుతుంది అంటే వీళ్ళు అక్కడున్న ఏదైతే ఇప్పుడు భారతీ సిమెంట్కి సంబంధించి అక్కడ కూడా నిజంగా సిట్టు హైదరాబాద్లో కూడా 5 ప్లేసుల్లో చేశారు వీళ్ళు తనిఖీలు నిన్న. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూస్తుంటే కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయి అనేది ఒకటి కనిపిస్తుంది. మరి ఇప్పుడు బాలాజీ గోవిందప్ప, మరి ఇతను అరెస్ట్ తర్వాత ఎందుకు ఇతను ఎంటర్ అయ్యాడు దీంట్లో, మరి భారతీ సిమెంట్కి దీనికి ఏం సంబంధం? మరి ఇతను భారతీ రెడ్డికి అనుచరుడు, అదేవిధంగా భారతీ సిమెంట్కి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి. మరి భారతీ సిమెంట్ ఇది సిమెంట్ కంపెనీ కదా, మరి ఇది మద్యం తరలించే కంపెనీ కాదు కదా, ఇక్కడ మద్యం తయారు చేసే కంపెనీ కాదు కదా, మరి సిమెంట్ తయారు చేస్తున్నారా మద్యం తయారు చేస్తున్నారా అనేది ఇంకొక మాట వినిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎవరైతే బిగ్ బాస్ ఉన్నాడో ఈ రోజున మనం మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు అంటే రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలింది, మరి కాబట్టి ఇక నుంచి అంతా వెలుగేను, ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ చేయటం, మళ్ళీ నేను వచ్చి దానికి ఏదైతే ఉందో అది చేస్తాను ప్రారంభోత్సవం అనేది తను చెప్పింది. మరి ఈ విధంగా మోడీ గారి నోటి నుంచి ఆ మాట రావటం, అసలు ఇంకా ఆ తర్వాత మనం బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే ఈ లిక్కర్ కుంభకోణం గురించి కానీ మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి కానీ ఎవరు మాట్లాడాల. ఇప్పుడు ఎవరైతే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్నాక ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి తొందరలోనే అరెస్ట్ కాబోతున్నాడు అనే మాట ఇప్పుడు ఆయన నోట వింటంటే నిజంగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఢిల్లీలో జరిగిన దానికన్నా కూడా 10 ఎక్కువ, వేల కోట్ల రూపాయలు, అన్నీ కూడా డొల్ల కంపెనీలే. ఎక్కడా కూడా ఈ కంపెనీ ఉన్నది అనేది లేదు, వీళ్లే సృష్టించడం ఆ కంపెనీ పేర్లు, దానికి డబ్బులు తరలిస్తున్నట్లుగా పెట్టుబడులు పెడుతున్నట్లుగా చూసాం. షెల్ కంపెనీలు కానీ గోల్డ్ మీద కానీ వీళ్ళు పర్సనల్గా ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్రం నుంచి ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, వాళ్ళ ఆరోగ్యాలని చెడగొట్టేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసి ఎంతమంది ఇబ్బంది పడి ఎంతమంది ఈ రోజున ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వీళ్ళందరూ ఎందుకు ఈ విధమైన వైద్యం అందింది వీళ్ళకి అంటే కేవలం ఈ కల్తీ మద్యం తాగటం వల్లే వీళ్ళ ఆరోగ్యం దెబ్బతింది అనేది ఈ రోజున విచారణలో తేలిన విషయం.
మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఇంత గొప్పగా కూడా ఒక కుంభకోణం అనేది ఉందా అంటే డిస్టిలరీస్ దగ్గర నుంచి వీళ్ళు లంచాలు తీసుకోవటమా లేకపోతే వేరే కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు లంచాలు తీసుకోవటమా కాదు, డైరెక్ట్గా వీళ్ళే దోచేశారు. ఇంకా వేల కోట్ల రూపాయలని దండుకున్నారు, వీళ్ళందరూ కూడా మోట్లో పంచుకున్నారు. మరి ఈ రోజున అందుకనే ఒకరి వైపు ఒకరు నువ్వంటే దొంగ అని చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా అసలు పూర్తి వివరాలు అయితే ఇవ్వట్లేదు. దీనివల్ల మనకేమర్థమవుతుంది, అందరూ కలిసి సమానంగా పంచుకున్నారు, ఎక్కడో చోట బయటకు వచ్చింది కాబట్టి ఎవరికో ముడుపులు తక్కువైనవి అందుకనే బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు వచ్చింది ఈ విషయం అనేది మనకి ఈ రోజున అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అవ్వటం ఖాయం అనేది ఈ రోజున ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్న సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని అనిపిస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ లో మనం చూసుకుంటే మిథున్ రెడ్డి అసలు కేసు నమోదు కాకముందే నా మీద అరెస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు, కానీ అప్పుడు కేసు ఇంకా నమోదు అవ్వాలి. కానీ ఏదైతే మిథున్ రెడ్డి వెళ్ళిన తర్వాత మాత్రం కేసు కట్టడం జరిగింది. మిథున్ రెడ్డి మీద కేసు కట్టిన తర్వాత దాని తర్వాత నుంచి వచ్చినటువంటి ఒక రాజకేశ్ రెడ్డి కావచ్చు, మీరు అన్నట్టు ఇందాక బాలాజీ గోవిందప్ప కావచ్చు, అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇలాగా ఇంకా మిగతా దిలీప్ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ దాదాపు ఇప్పుడు 4 అరెస్ట్ అయింది. 5వ వాడు బాలాజీ గోవిందప్ప అని చెప్పి అంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు మిథున్ రెడ్డి వచ్చి నేను కాదు రాజకేశ్ రెడ్డి అని, రాజకేశ్ రెడ్డి వచ్చి నేను కాదు విజయసాయి రెడ్డి అని, విజయసాయి రెడ్డి నేను కాదు బాలాజీ గోవిందప్ప అని. సో కానీ అందరి వేళ్ళు ఒక్కొక్క వేళ్ళు వీళ్ళ సైడ్ చూస్తుంటే రెండో చేతి వేళ్ళు మాత్రం అన్ని కూడా జగన్ వైపు చూపిస్తున్నాయి. ఈరోజు బీజేపీ నుంచి కూడా బీజేపీ పెద్దలు కూడా అందరి వేళ్ళు కూడా జగన్ వైపే చూపిస్తున్నాయి. సో అందుకే ఆదినారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ తరఫున ఖచ్చితంగా అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అన్నాడంటే ఒక సంచలన వార్త అతి తొందరలో రాబోతుందని చెప్పి నమ్మొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఇటు జనసేన మాట్లాడుకోనివ్వండి, టీడీపీ మాట్లాడుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి వాయిస్ కూడా రావట్లేదు కదా. దానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అసలు దీనికి సంబంధించిన ఏది కూడా ఒక విశ్లేషణ అంటూ చేయట్లేదు కదా. మరెందుకు వీళ్ళని నమ్మాలి అనేది వినిపిస్తుంది. కానీ ఈ రోజున వీటన్నిటికి కూడా చెక్ ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారి మాటలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతుందంటే కీలక ఆధారాలతోటి వాళ్ళ దగ్గర ఏదైతే కొన్ని ఫైల్స్ వెళ్ళినాయో అవన్నీ కూడా వీళ్ళ అరెస్ట్కి కారణం అయిపోతున్నాయని చెప్పి తెలుస్తుంది. మరి నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా దొరుకుతారంటే ఖచ్చితంగా దొరకాలి. వీళ్ళు అంటే ఎంత దూరం అని పారిపోతారు? ఏదో ఒక రోజు అయితే ఇప్పుడు ఎవరైతే గోవిందప్ప బాలాజీ పట్టుబడ్డాడో ఏదో చోట వీళ్ళు పట్టుబడాలి. అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు. అంటే ఎటువైపు చూసుకున్నా వీళ్ళంతా కూడా ఒక దొంగల బ్యాచ్ లాగా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు. ఒక మద్యం కుంభకోణమే చూస్తున్నాం. ఇటువైపు భూములు, అటవీ శాఖ భూములు. మరి నిన్నే డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఈ భూముల విషయంలోని. మరి అప్పుడు ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళు ఎందుకు వీళ్ళని అడ్డుకోలేదు? మరి కాబట్టి వాళ్ళ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ పాపం పండింది. ప్రజలు ఏదైతే ఇబ్బందులు గురయ్యారో ఇప్పటి వరకు కూడా నిజంగా వాళ్ళు ఇబ్బంది గురైన దానికి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని అది రావటం, వీళ్ళు ఈ రోజున ఒక్కొక్కటిగా వీళ్ళు చేసినవన్నీ కూడా బయటకు రావటం, అదేవిధంగా వీళ్ళ బిగ్ బాస్ వీళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన జైలుకు పోవటానికి ఖచ్చితంగా వీళ్ళంతా కారకులు అవుతున్నారు. మరి ఒకరిగా తప్పు చేసింది ఇక్కడ. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వీళ్ళకి తన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా మేము దేనికి కూడా మేము చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండము, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాము. ఒకవైపు చూస్తే కొడాలి నాని, ఈ రోజున వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? మరి 90 రోజులకు పైగా ఆయన జైల్లో ఉండి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఇంకా బయటకు వచ్చి మారతాడా? మన గోరంట్ల మాధవ్ మాటలు విన్నాం. మరి బయటకు వచ్చి ఆయన ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు? భయంకరమైన పిచ్చి మాటలు, ఎవ్వడేం పీకలేడంటూ మాట్లాడాడు. అంటే మీరు ఎందుకు ఈ విధంగా విర్రవీగుతున్నారు? ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి రాష్ట్ర ప్రజలకి అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటప్పటికి అందరికీ కూడా తత్వం బోధపడిద్ది అనేది తెలుస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బీజేపీ తరఫునే బీజేపీ నుంచే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అనేది ఖాయం అయితే అర్థమైంది. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా బీజేపీ కాపాడుతుందా అనే కొంతమంది విమర్శలకు కూడా ఇప్పుడు చెక్ పడ్డట్టయితే అయింది. సో బీజేపీ నుంచి జగన్ అరెస్ట్ అనేది వార్తలు అయితే వచ్చాయి. సో 1-2 రోజుల సంచలన వార్త బయటికి రాబోతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.